ఆ వేధింపులకు తాను పాల్పడతా ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులను వేధిస్తా ఉన్న పరిస్థితులు, ఆ వేధింపులకు తాను పాల్పడతా ఉన్నాడు అని చెప్పి సర్వత్రా విమర్శలు వస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి మళ్ళీ ముంబై నుంచి ఒక సైడ్ ఆర్టిస్ట్ సినీ నటిని అడ్డు పెట్టుకుని ఒక స్టోరీ, ఆయన పేరు ఏం పేరు, జత్వానీనా ఏదో పేరు కాదా, ఆయన పేరుతో మాదొక డైవర్షన్ స్టోరీ. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు వార్త రాసింది. మామూలు విషయం కాదు. అసలు ఈనాడు అంటేనే వాళ్ళ సంస్థాన పత్రిక అని అంటారు కదా, అలాంటిది ఈనాడులో ఇలాంటి వార్త వస్తే దాన్ని సైలెంట్గా కప్పెట్టేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వార్తను ప్రచురించరు. మరి అలాంటిది కూటమికి వ్యతిరేకంగా ఈ వార్త ఎలా ప్రచురించిందో నాకు అర్థం కావట్లా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎవరైతే ముంబై నటి మోడల్ కాదంబరి జత్వాని, ఆవిడ రావడం, అలాగా ఫ్లైట్ దిగిన తర్వాత మొత్తం హడావిడిగా హైదరాబాద్ నుంచి ఏపీ నుంచి అధికారులు ఆవిడ తీసుకురావడం, చాలా హైప్ క్రియేట్ చేశారు. కాదంబరి జత్వాని గుర్తుందా మీకు? ఎందుకంటే ఆవిడికి ఆ కేసులో పాపం చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇదయ్యారు, గుర్తుందో లేదో మీకు మరి. కాబట్టి ఆ కాదంబరి జత్వాని గురించి ఒక వార్త అయితే రాసింది ఈనాడు. నిజంగా ఆశ్చర్యపడాల్సినటువంటి విషయమే. ఏంటనే చెప్తాను. చెప్పే ముందు రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమున్నా సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం వ్యతిరేకంగా ఏది కనబడినా సరే దాన్ని ఒక అస్త్రంలాగా వాడేవారు. కూటమి ప్రభుత్వంలో ఒక అస్త్రంలాగా వాడటం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఈ కాదంబరి జత్వాని కూడా ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగిపోయిందండి. పాపం ఒక ఆడ మనిషికి, ఓ మహిళకి పాపం ఎంత దారుణంగా చేశారంటే ఈ పచ్చ మీడియా కూడా ఎంత దారుణంగా మాట్లాడిందంటే, అసలు ఆ కాదంబరి జత్వాని పాపం ఏదో శుద్ధ పోసరి అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు ఉంటాయి. అలాగా పాపం అలాంటి మనిషి అనవసరంగా ఈమెను చాలా ఇబ్బందులు పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చాలా చెప్పారు కదా. ఆమె గురించే ఈనాడులో ఒక వార్త రాశారు. ముంబై నటి కాదంబరి జత్వాని పలు దఫాలు కుక్కల విద్యాసాగర్ని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని సిఐడి తేల్చింది. ఇక్కడ వరకు క్లియర్ కదా. తర్వాత వైకాపా నేత విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసులో కోర్టులో సిఐడి అభియోగ పత్రం దాఖలు చేసింది. ఇబ్రహీంపట్నం స్టేషన్లో 2024 ఫిబ్రవరిలో విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇందులో నిందితులుగా కాదంబరి జత్వాని A1గా, ఆమె తల్లి ఆశా జత్వాని A2గా, అలాగే తండ్రి నరేంద్ర కుమార్ జత్వాని A3గా, సోదరుడు అంబరీష్ A4గా వీళ్ళని చేర్చడం అయితే జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సిఐడికి బదిలీ చేసింది. ఈ కేసులో సిఐడి తొలుత వేసిన ఛార్జ్షీట్లో లోపాలను సరిదిద్ది తిరిగి దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కొన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి వాటిని సరిదిద్దమంది. ఈ మేరకు శుక్రవారం కోర్టులో తిరిగి దాఖలు చేసి ఇందులో దర్యాప్తులో వెలుగు చూసిన పలు అంశాలను ప్రస్తావించింది. ఏంటి? కాదంబరిపైనే అభియోగాలు. ఇద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను చూపించి తనను జత్వాని డబ్బుల కోసం బెదిరించడంతో పరువు కాపాడుకునేందుకు తరచూ డబ్బులు ఇచ్చారని విద్యాసాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై అత్యాచారం కేసు నమోదు చేయిస్తానని బెదిరించడంతో నేరుగా డబ్బులు ఇవ్వడంతో పాటు ఆమె తల్లి ఖాతాలకు బదిలీ చేశారని అందులో వివరించారు. వీటిని సిఐడి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించింది. విద్యాసాగర్ బ్యాంకు ఖాతాలను పరిశీలించింది. 2 ఖాతాల నుంచి మొత్తం 1,32,00,000 రూపాయలు చెల్లించినట్లు పలు దఫాలు జత్వాని ఆమె తల్లి ఉమ్మడి ఖాతాకు విద్యాసాగర్ నగదు బదిలీ చేశారు. ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లను సిఐడి విశ్లేషించింది. బ్యాంకు లావాదేవీల రికార్డులు, చెక్కుల వివరాల ఆధారంగా కాదంబరి జత్వాని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కాదంబరి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని దర్యాప్తు సంస్థ అభియోగ పత్రంలో పేర్కొంది. ఆశా జత్వాని తల్లి, నరేంద్ర కుమార్ జత్వాని తండ్రి, అంబరీష్ సోదరుడు ప్రమేయం లేదని పేర్కొంది. వీరిపై తదుపరి దర్యాప్తులో ఏమైనా ఆధారాలు దొరికితే అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేస్తామని సిఐడి స్పష్టం చేసింది. ఒకటే కాదు, ఇలాంటి బ్లాక్మెయిల్ అయితే కనుక చాలా చేసింది ఈ కాదంబరి జత్వాని అని పలుసార్లు గతంలో మాట్లాడటం జరిగింది. అలాగే ఏదైతే అదానీ డేటా గురించి కూడా చాలా దారుణంగా అయితే మాట్లాడడం జరిగింది. అదానీ లాంటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది అనేది పలు వార్తలు వచ్చాయి.
ఏది ఏమైనప్పటికీ అప్పట్లో దీన్ని పెద్ద గాలి దుమారం కింద లేపేసి అసలు ఎంత విధ్వంసం సృష్టించారంటే మీకు చాలామంది గుర్తు ఉంటుంది బాగా. కాబట్టి ఇప్పుడు చూస్తేనేమో కథ రివర్స్ తిరిగింది, అడ్డం తిరిగింది. కాబట్టి చూస్తున్న మీరందరూ కూడా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.